బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో మే 19వ తేదీ అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీ సంచలనంగా మారింది. టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరల్ అవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని మీడియా వారికి విజ్ఞప్తి చేసింది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో మే 19వ తేదీ అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరల్ అవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని మీడియా వారికి విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి పార్టీని ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము వరకు డీజేలతో రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఏపీ, తెలంగాణకు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన కారును గుర్తించారు. ఘటనా స్థలంలో సదరు నాయకుడికి చెందిన పాస్పోర్ట్ లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏపీ 26 CA 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్ బ్రాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. పార్టీలో దాదాపు 100 మంది పాల్గొన్నారని, వారిలో కొందరు IT, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని చెప్తున్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు తర్వాత నిర్వాహకులు ఒక్క రోజుకు 30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడిలో కొకైన్, NDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాదాపు 15 కార్లను సీజ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీని నిర్వహించారని పోలీసులు ఆరోపించారు. ఘటనా స్థలంలో బెంజ్ కారుపై ఆంధ్ర ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన శాసనసభ్యుని పాసున్న వాహనం దొరికింది. మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ తో పాటు 15 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఆవరణలో ఉన్నాయి.